ఇక చంద్రబాబు షర్మిలపై మంత్రి పెద్దిరెడ్డి హాట్ కమెంట్స్ చేశారు. చంద్రబాబు ఉచ్చులో షర్మిల పడిపోయారని, షర్మిలను శత్రువుగానే భావిస్తామని మంత్రి పెద్దిరెడ్డి కమెంట్ చేశారు. వైఎస్ ఫ్యామిలీ విడిపోవడానికి కారణమే చంద్రబాబుని, ఏపీలో కాంగ్రెస్ చచ్చిపోయింది, ఆ పార్టీని ఓ నలుగురు మోస్తున్నారు, కాంగ్రెస్ బతికేది లేదు, బట్టకట్టేది లేదు అంటూ మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడడానికి కూడా మూలకారుడు చంద్రబాబు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ వెనుక కూడా చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్రం విడిపోయేదాని వెనుక కూడా చంద్రబాబు నాయుడు, మరి వాళ్ళ కుటుంబం విడిపోయేదానికి కూడా చంద్రబాబు నాయుడు మూలకారకుడు. మరి షర్మిలమ్మ వారి ఉచ్చులో పడింది కాబట్టి తప్పనిసరిగా ఆమె కూడా మా పార్టీకి శత్రువుగానే మేము భావిస్తాము. ఈ మాట నేను మొట్టమొదటి రోజే షర్మిలమ్మ గురించి మాట్లాడినప్పుడే చెప్పాను. ఆమె ఏం మాట్లాడినా ఒక ప్రతిపక్ష పార్టీ సభ్యురాలుగా మాట్లాడినట్లే భావిస్తాము. దానికి తగిన విధంగా మేము కూడా స్పందిస్తాం. కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయి ఉండేది, కాకపోతే ఇప్పుడు చనిపోయింది. ఆ శవాన్ని 4 వ్యక్తులు మోస్తూ ఉన్నారు. రఘువీరారెడ్డి ఇక్కడ, షర్మిలమ్మ గారు, కేవీపీ రామచంద్రరావు, ఇంకా ఆయనకు కావాల్సిన ఇంతకుముందు ఉన్న గిడికి రుద్రరావు, ఈ 4 వ్యక్తులతో ఎవరైనా ఉంటే ఉట్టి పట్టుకునేది అనుకుంటాను. అంతేగాని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బతికేది లేదు, బట్టలు కట్టేది లేదు.